బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింసాకాండ, హిందువులపైన హింసాకాండ పైన చాలామంది స్వామీజీలు, ఇతర స్వామీజీలు కావచ్చు, స్పందిస్తూ ఉండటం అనేది ఒక రకంగా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే పలు హిందూ ధార్మిక సంస్థలు, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముక్త కంఠంతో ఈ దారుణాతి దారుణమైనటువంటి విషయాల్ని ఖండిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని, మైనారిటీలను రక్షించాలి అని వేడుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఆర్ఎస్ఎస్ కూడా రెస్పాండ్ అయింది. ఒకసారి దాని వివరాలు చూద్దాం. బంగ్లాదేశ్లో కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాకాండ, హిందువులతో పాటుగా ఇతర మైనారిటీలపై జరుగుతున్న హింసాత్మక దాడులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి మైనారిటీలు, ముఖ్యంగా హిందూ మహిళలే లక్ష్యంగా జరుగుతున్న దోపిడీలు, హత్యలు, క్రూరమైన నేరాలు ఏమాత్రం సహించలేనివని, అలాగే హిందూ మందిరాలపై కూడా దాడులు జరుగుతున్నాయని, వీటన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సరకార్యవాహ దత్తాత్రేయ హోసబళే పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం ఈ ఘటనలన్నింటినీ ఆపడానికి కఠినమైన చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావంలోనే తాము ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. అలాగే బాధితుల ఆస్తులు, ప్రాణాలు, వారి గౌరవాన్ని కాపాడేందుకు కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బంగ్లాలో అతి క్రూరముగా హింసకు గురవుతున్నటువంటి హిందువులు, బౌద్ధులు, ఇతరమైనటువంటి వర్గాలకు సంబంధించి యావత్ ప్రపంచం అండగా నిలబడాలి, తమ సంఘీభావం ప్రకటించాలని చెప్పేసి ఆయన కోరారు. అలాగే భారత్లోని అన్ని రాజకీయ పార్టీలు వారికి అండగా ఉండాలని అభ్యర్థించారు. ఇది మాత్రం కొంచెం ఎక్కువగా ఆశపడినట్లే. ఇప్పటిదాకా ఒక రాహుల్ గాంధీ కానీ, ఒక జైరాం రమేష్ కానీ, ఇండి కూటమిలో ఉన్న ఏ పార్టీ కానీ రెస్పాండ్ అయిందా? మమతా బెనర్జీ ఎక్కడికి పోయిందో తెలియదు, ఆ స్టాలిన్ ఎక్కడికి పోయాడో తెలియదు. ఇలా వీళ్ళందరికీ కూడా కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. అక్కడ జరుగుతున్న అకృత్యాలు కనబడం. సెలెక్టివ్ అప్రోచ్ వీళ్ళది. ఇంత దారుణంగా ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎప్పటికప్పుడు ఎండగడతా ఉంటాం. ఇంకా ఏమన్నారంటే ఆయన, బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనారిటీల భద్రతకు భారత ప్రభుత్వం వీలైనంత ప్రతి ప్రయత్నాన్ని చేయాలని చెప్పి తాము కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత ప్రభుత్వం కూడా సమర్థవంతమైన పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తోందని దత్తాత్రేయ హోసబళే తెలిపారు.